ఆండ్రాలజీ పర్ సే ఏంటంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు మేల్స్. ఓకే. మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇన్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆపోజిట్ టు గైనిక్ అని చెప్పొచ్చు. Yeah. లేడీస్ ఎలా అయితే విజిట్ గైనకాలజిస్ట్ అలాగా మేల్స్ దే హ్యావ్ స్పెసిఫిక్ ఓన్లీ మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే we deal with that. Not only it can be psychological, sexual disorders, so on and so forth. So per se, as a it is urologist and andrologist. Simple, most common males లో చూడాల్సింది ఏంటంటే ఈ ప్రొప్యూజల్ స్కిన్ మేల్ గ్లాండ్ మీద పినైల్ పెనిస్ మీద ఆ స్కిన్ ఫ్రీగా వెళ్తుందా లేదా, బెలూన్ అవుతుందా పోసేటప్పుడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు పెయిన్ వచ్చి when they're passing urine they'll hold the organ. అలాంటివి ఏమైనా ఉన్నాయో చూడాలి. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్. నెక్స్ట్ ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత సపోజ్ కిడ్స్లోనే 2 టెస్టిస్లు మన మదర్ రూమ్లో ఉన్నప్పుడు బాడీలో ఉంటాయి, అబ్డమెన్లో ఉంటాయి, స్టమక్లో ఉంటాయి మా బాబుకి. సో వాడు పెరిగే కొద్దీ డెలివరీ టైం బయటకు వచ్చేటప్పటికి 2 స్క్రోటంలోకి దిగిపోతాయి. సో అలాంటి కండిషన్లో వేర్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే టెస్టిస్ డిసెండ్ అవ్వకుండా ఇంకా అబ్డమెన్లోనే ఉంది, స్క్రోటంలోకి రాలేదన్నమాట. సో బోత్ ద స్క్రోటమ్ ఇస్ ఎంప్టీ ఆర్ ఒక స్క్రోటమ్ ఇస్ ఎంప్టీ. ఇంకొకటి లేదా టెస్టిస్ మొత్తం కడుపులోనే ఉండిపోవడం, లేదా కొంతవరకు దిగి కెనాల్ అంటాం ఇంగ్వైనల్ కెనాల్ దాకా రావటం, లేదా రూట్ ఆఫ్ ద స్క్రోటమ్ దాకా రావటం, అలాంటి కండిషన్. అప్పుడు ఇఫ్ దే గెట్ టు అస్ వీ గెట్ ప్రాపర్ స్కాన్ డన్ అండ్ సీ ఎక్కడ వరకు ఉంది టెస్టిస్, ఎంత ఏజ్ వచ్చేసాడు బాబు. ఓకే, ద మోర్ యూ డిలే, సపోజ్ అడాలసెన్స్ వచ్చారనుకోండి, ఇంకా టెస్టిస్ విల్ నాట్ ఫంక్షన్. సో దాన్ని ఇంకా హిస్టలాజికల్ గా డ్యామేజ్ అనేది అయిపోయింది అప్పటికే. ఇప్పుడు అది తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టినా ఉపయోగం ఉండదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సైకలాజికల్ థింగ్ తీసుకురావడం తప్ప. అలాంటి వాటిలో టెస్టిస్ తీసేస్తారు. లేదు కొంచెం ముందే వచ్చారు ఎర్లీగా, వాళ్ళలో 2 స్టేజ్లో ముందు ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చి తర్వాత ఇంకో స్టేజ్ దాకా కింద కంప్లీట్లీ స్క్రోటంలో పెట్టచ్చు. సో అందుకని చిన్న మదర్స్కి వాట్ వీ ట్రై టు టెల్ దెమ్ ఇస్ వెన్ దే ఆర్ గివింగ్ బాత్ క్లియర్గా ఎగ్జామిన్ చేయండి వెదర్ బోత్ ద టెస్టిస్ ఆర్ ఇన్ ద స్క్రోటమ్ ఆర్ నాట్. ఏడ్చినప్పుడు తెలుస్తుంది ఒకటేమన్నా కిందకి పైకి వెళ్తుందా, రిట్రాక్టైల్ టెస్టిస్ అన్నాం. సో దే కెన్ ట్రాక్, అట్లీస్ట్ దే విల్ హ్యావ్ అ సస్పిషన్ ఏంటి సరిగా లేదు. If they bring it to us, I think we are here to clear the doubts. But these are the things which you can't go just like that, because age దాటిపోయింది అనుకోమ్మా, అది డ్యామేజ్ అయింది అంటే యూఆర్ ఆల్మోస్ట్ వాడికి ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు కదా, ఒకటే టెస్టిస్తో ఉంటే. ఇట్లాంటి కండిషన్స్లో వస్తారు. లేదా కొన్ని బై బర్త్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొంతమందికి న్యూట్రిషనల్ వైజ్లో కూడా చిన్న పిల్లల్లో కూడా స్టోన్స్ రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో కూడా మా దగ్గరికి వస్తారు పీడియాట్రిక్. ఎనీవేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ పెనిస్ అండ్ టెస్టికల్స్ కాబట్టి, సో ఈ పెనిస్ ఇంక్రీజింగ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. No. They are all, what do you call, artificially, like take this drug, quacks ఇచ్చే drugs. అలాంటి తప్ప క్లాసికలీ ఇట్ ఈస్ నాట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బుక్స్ అండ్ నాట్ అడ్వైజబుల్ టు ఫర్ ఎనీవన్ టు గో అప్ టు దట్ ఆల్సో.